తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అప్పటి వరకు స్పిన్నర్లు అంటే ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, గూగ్లీ, దూసరా. కానీ ఒక స్పిన్నర్ ప్రపంచ క్రికెట్కు క్యారమ్ బాల్ అంటూ ఒక కొత్త బౌలింగ్ వేరియేషన్తో మ్యాజిక్ చేశాడు. క్రికెట్లో క్యారమ్ బాల్ అనేది బ్యాటర్లకు అప్పట్లో మోస్ట్ డేంజరస్ డెలివరీ. ఇది ఒక ప్రత్యేకమైన స్పిన్ బౌలింగ్ శైలి. బంతిని బొట్టనవేలు మధ్యవేలు మధ్య పట్టుకుని క్యారమ్ బోర్డులో కాయిన్ను కొట్టినట్టుగా మధ్యవేలుతో విదిలించి వదులుతారు. సాధారణ ఆఫ్ స్పిన్ బంతి వికెట్ల వైపు వస్తే క్యారమ్ బాల్ బ్యాటర్కు దూరంగా వెళ్తుంది. ఇలాంటి బంతులను క్రికెట్లో మొదటిసారిగా పరిచయం చేసి బ్యాటర్లకు అతిపెద్ద సమస్యలా మారాడు. అతడే ప్రపంచ క్రికెట్లో ఒక వెలుగు వెలిగి అనూహ్యంగా అదృశ్యమైన శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ అజంతా మెండిస్. క్యారమ్ బాల్ అంటే మనకు రవిచంద్రన్ అశ్విన్, సునీల్ నరేన్ లాంటి ఆటగాళ్లే గుర్తుకొస్తారు. కానీ మెండిస్ వీరికంటే ముందే ఇలాంటి బంతులేసి బ్యాటర్లను ముప్పతిప్పులు పెట్టేవాడు. మెండిస్ క్రికెట్ అరంగేట్రం ఒక సంచలనంగా మొదలైంది. క్రికెట్లోకి అడుగుపెట్టిన ఏడాదికి తన బౌలింగ్తో ప్రపంచాన్ని వణికించాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ 50 వికెట్స్ తీసుకున్న ఘనత, డెబ్యూ టెస్ట్ సిరీస్లోనే 30 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన అసాధారణమైన రికార్డ్స్ అన్నీ ఈ లంక స్పిన్నర్ ఖాతాలోనే ఉండడం విశేషం. ప్రపంచ క్రికెట్ అంతా ఈ లంక స్పిన్నర్కు తల వంచితే ఒక్క క్రికెటర్ మాత్రం ఎదురు నిలిచాడు. అతడే భారత విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అప్పటి వరకు దిగ్గజ స్పిన్నర్లుగా పేరొందిన షేన్ వాన్, మురళీధరన్ కెరీర్ చివరి దశకు వచ్చేసింది. వీరి బౌలింగ్ నుంచి తప్పించుకున్నాం అనుకునే లోపు లంక నుంచి అజంతా మెండిస్ రూపంలో ఎక్స్ట్రాడినరీ స్పిన్నర్ పుట్టుకొచ్చాడు. ఆరంభంలో మెండిస్ స్పిన్ దాటికి ప్రతి ఒక్కరూ చేతులెత్తేశారు. తన వైవిధ్యమైన స్పిన్తో బ్యాటర్లను వరుసగా పెవిలియన్కు పంపించేవాడు. అంతెందుకు, ఇండియాలో 4 పిల్లర్స్ దిగ్గజాలైన సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ సైతం మెండిస్ స్పిన్ను డీకోడ్ చేయలేక తలవంచారు. అయితే ఇలాంటి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలంటే ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందుకు రావాల్సిందే. ఆ రిస్క్ తీసుకుని ఒక బిగ్ స్టెప్ వేశాడు మన వీరేంద్ర సెహ్వాగ్. మెండిస్ను సెహ్వాగ్ గమనించే తీరు చాలా ప్రత్యేకంగా ఉండేది. వీరేంద్రుడి ఆలోచన అందరికంటే డిఫరెంట్గా ఉండేది. సాధారణంగా స్పిన్నర్ల బౌలింగ్ను అంచనా వేయడం చాలా కష్టం. అప్పటి వరకు వరల్డ్ క్రికెట్ను భయపెట్టిన మెండిస్ లాంటి స్పిన్నర్ డీకోడ్ చేయడం ఇంకా కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో సెహ్వాగ్ మాత్రం మెండిస్కు చెక్ పెట్టడమే కాదు, తన బ్యాటింగ్తో ఈ లంక స్పిన్నర్ కెరీర్కు ఎండ్ కార్డు వేశాడు. మెండిస్ను ఫేస్ చేయడానికి శ్రమిస్తున్న సమయంలో సెహ్వాగ్ పరిష్కారం వెతికాడు. బంతి పిచ్ మీద పడిన తర్వాత అంచనా వేయడం కాకుండా వేళ్లతో బంతిని ఎలా వదులుతున్నాడో గమనించి మెండిస్ క్యారమ్ బౌలింగ్ పై ఆధిపత్యం చెలాయించాడు. స్పిన్ ఆడేటప్పుడు అప్పటి వరకు చాలా మంది బ్యాట్స్మెన్ షార్ట్ సెలెక్షన్ ఎంపిక చేసుకునే విధానం ఎలా ఉండేదంటే బంతి పిచ్ అయ్యే వరకు ఎదురు చూసేవారు. కానీ సెహ్వాగ్ మాత్రం మెండిస్ చేతివేళ్లను గమనిస్తూ ఎలాంటి షాట్ ఆడాలో నిర్ణయించుకునేవాడు. నాన్ స్ట్రైకింగ్లో ఉన్నప్పుడు బంతిని విసిరే సమయంలో మెండిస్ ఎలా పట్టుకున్నాడు, ఎలా రిలీజ్ చేస్తున్నాడు అనే విషయంపై దృష్టి పెట్టి ప్రపంచ క్రికెట్ను భయపెట్టిన క్యారమ్ బాల్కు ఒక సొల్యూషన్ కనిపెట్టాడు. సెహ్వాగ్ మెండిస్ కెరీర్ను ఎలా ముగించాడో ఇప్పుడు చూద్దాం. అది 2008 టెస్ట్ సిరీస్. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంకకు వెళ్ళింది. తొలి టెస్టులో స్పిన్కు తల వంచిన మన జట్టు కంప్లీట్గా చేతులెత్తేసింది. అజంతా మెండిస్ దాటికి టీమిండియాకు అవమానకర ఓటమి తప్పలేదు. ఒక్కో భారత బ్యాటర్ను తన మ్యాజికల్ బౌలింగ్తో వరుసగా పెవిలియన్కు పంపించాడు. ఈ టెస్ట్ తర్వాత మెండిస్ బహిరంగంగానే భారత జట్టును విమర్శిస్తూ తన అహంకారాన్ని చూపించాడు. అయితే ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో సెహ్వాగ్ రూపంలో మెండిస్ పతనం మొదలవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. రెండో టెస్టులో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. లంక ప్రీమియర్ పేసర్ చెమిందా వాష్ వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ కొట్టిన సెహ్వాగ్ తన ఇంటెన్షన్ను క్లియర్గా చెప్పాడు. ఈ మ్యాచ్లో సెహ్వాగ్ తన తీరుకు భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే ఈ టెస్టులో సెహ్వాగ్ ఎలాగైనా మెండిస్ బౌలింగ్ను టార్గెట్ చేయాలనుకున్నాడు. 12 ఓవర్లలో కులశేఖర్ బౌలింగ్లో 4 బాదడంతో ఈ లంక పేసర్ తన సహనాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత బంతిని సెహ్వాగ్ ముఖం మీదకు విసిరాడు. అయితే నెక్స్ట్ వేసిన షార్ట్ బాల్ను 4 కొట్టి సెహ్వాగ్ తన రివెంజ్ తీర్చుకున్నాడు. చివరికి సెహ్వాగ్ ఎదురు చూస్తున్న అజంతా మెండిస్ బౌలింగ్కి వచ్చాడు. ఈ ఓవర్ ప్రారంభంలో సెహ్వాగ్ ధైర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే. మెండిస్ దగ్గరకు నడుచుకుని వచ్చిన వీరు నీకు దమ్ముంటే నన్ను అవుట్ చేయి అని ఛాలెంజ్ విసిరాడు. మెండిస్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని సెహ్వాగ్ క్రీజ్ దాటికి లాంగ్ ఆన్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. అప్పటి వరకు మెండిస్ బౌలింగ్ అంటే భయపడే బ్యాటర్లకు ఈ షాట్ భయం పోగొట్టింది. మెండిస్ టెస్ట్ కెరీర్లో ఒక బ్యాటర్ సిక్సర్ కొట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సిక్సర్ కొట్టిన వెంటనే మెండిస్ తన రిథం కోల్పోయాడు. సెహ్వాగ్ దగ్గరకు వెళ్లి తిట్టాడు. కానీ సెహ్వాగ్ మాత్రం ఎలాంటి గొడవకు దిగలేదు. తన బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. అదే ఓవర్లో అదిరిపోయే కట్ షాట్ ఒకటి ఆడడంతో ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో ఏదో తెలియని ఒక సంతోషం. ఆ తర్వాత సెహ్వాగ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో గంభీర్ కూడా చెలరేగాడు. సెహ్వాగ్ దాటికి కులశేఖర మెండిస్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఫైనల్గా వారి ప్రీమియర్ స్పిన్నర్ మురళీధరన్ బౌలింగ్కు వచ్చిన సెహ్వాగ్ తన రూట్ మార్చుకోలేదు.
అప్పటికే వరుస బౌండరీలతో చెలరేగిన సెహ్వాగ్ మురళీ బౌలింగ్లోనూ తొలి బంతికే బౌండరీ కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ రోజు సెహ్వాగ్ ధాటికి టెస్ట్ వన్డే మ్యాచ్గా మారింది. సెహ్వాగ్ ధాటికి లంక ఆటగాళ్లు టెన్షన్కు గురయ్యారు. ఒక్కడినే జట్టు మొత్తం కలిసి రెచ్చగొట్టిన సెహ్వాగ్ మాత్రం తన బ్యాటింగ్తోనే సమాధానమిచ్చాడు. వికెట్ నష్టపోకుండా 167 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత జట్టు ఆ తర్వాత 178 పరుగులతో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రీలంక కెప్టెన్ జయవర్ధనే సెహ్వాగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. కవర్స్లో ఫీల్డింగ్ తీసేస్తున్నా దమ్ముంటే బౌండరీ కొట్టు అన్నాడు. అక్కడి నుంచి సెహ్వాగ్ మరింతలా రెచ్చిపోయి ఆడాడు. సెహ్వాగ్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో ఆ రోజు వీరేంద్రుడు ప్రపంచానికి చూపించాడు. ముఖ్యంగా మెండీస్ను టార్గెట్ చేస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. సెహ్వాగ్ దాటికి కొడితే బంతి బుల్లెట్లా వెళ్లింది. లక్ష్మణ్ అవుట్ కావడంతో భారత జట్టు మరోసారి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత వరుసగా లోయర్ ఆర్డర్ను పెట్టుకుని సెహ్వాగ్ సృష్టించిన విధ్వంసం వేరే లెవెల్లో ఉండేది. ఇండియా ఈ మ్యాచ్లో 329 పరుగులకు ఆల్అవుట్ అయితే సెహ్వాగ్ ఒక్కడే 201 పరుగులతో లంక స్పెల్ కాన్ఫిడెన్స్ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్లో సెహ్వాగ్ దెబ్బకు మెండీస్ కెరీర్ క్లోజ్ కాకపోయినా ఈ శ్రీలంక స్పిన్నర్ అంటే ప్రపంచ క్రికెట్కు భయం లేకుండా పోయింది. ఆ తర్వాత ఏదో అడపాదడపాగా టీంలో కొనసాగిన మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేయలేదు. సెహ్వాగ్ కొట్టిన ప్రతి షాట్ మెండీస్ కాన్ఫిడెన్స్ ను భారీగా దెబ్బతీసింది. సెహ్వాగ్ ఆపడానికి ఎన్ని వేరియేషన్స్ తో ఎన్ని ట్రిక్స్ తో ప్రయత్నించినా ఫలించలేదు. మెండీస్ బౌలింగ్ ను అది కూడా టెస్టుల్లో చాలా దారుణంగా చిత్తుకొట్టేసరికి తన స్పిన్ బౌలింగ్ లో ఆడడానికి ప్రపంచ క్రికెట్ కు ఈజీగా మారింది. మరో మురళీధరన్ అవుతాడనుకుంటే సెహ్వాగ్ దాటికి ఒక్కసారిగా కుదేలయ్యాడు. ఈ మ్యాచ్ లో సెహ్వాగ్ మెండీస్ గర్వాన్ని దెబ్బ కొట్టలేదు. అతడిని ఎదుర్కోవడం ప్రపంచానికి ఎంత ఈజీ అనే విషయాన్ని తెలియజేశాడు. సెహ్వాగ్ అంటే డేరింగ్ అండ్ డాషింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు.